కోవిడ్ ఎరా తర్వాత అంటే కోవిడ్ మనం ఏదైతే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ చూసామో దానికంటే ముందు తీసుకున్నట్లయితే గుండె వ్యాధుల సంఖ్య హార్ట్ అటాక్ కావచ్చు, లేకుంటే బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు కావచ్చు, లేకుంటే వేరే ఇతర కారణం వల్ల అయినా కానీ హార్ట్ జబ్బులు ఉండేటోళ్ళు చాలామంది ఉండేది. కాకపోతే మెయిన్ ముఖ్యంగా మేము చూసుకున్నట్లే గమనించిన విషయం ఏంటంటే ఈ కోవిడ్కి తర్వాత ఈ హార్ట్ అటాక్స్ అనేది దాని యొక్క సంఖ్య అనేది పెరుగుతూ వచ్చింది ఈ 5-6 ఇయర్స్లో. కాకపోతే ఏజ్ ఎవరికైతే ఎఫెక్ట్ అవుతుందో దాని యొక్క ఇన్సిడెంట్స్ అనేది చాలా తేడా ఉంది. అంటే కోవిడ్కి ముందు ఈ హార్ట్ అటాక్స్ అనేది జనరల్గా 40-50 పైన ఉన్న వాళ్ళకి జనరల్గా వచ్చాయి ఎక్కువ శాతం అన్నది. అంటే వాళ్ళకి షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, లేకపోతే స్మోకింగ్ కావచ్చు, అంటే చాలా చాలా రకమైన రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. సో అలాంటి ఉన్న వాళ్ళకి జనరల్గా ఈ హార్ట్ అటాక్స్ జనరల్గా వాళ్ళకి వచ్చేది. కానీ ఈ కోవిడ్ తర్వాత ఈ హార్ట్ అటాక్ ఒక ఏజ్ ఫ్యాక్టర్తో సంబంధం లేకుండా ఎక్కువ వచ్చింది. సో వాళ్ళకు చూసుకున్నట్లయితే వాళ్ళకి షుగర్ లేదు, బీపీ లేదు, కొందరికి స్మోకింగ్ అలవాట్లు ఎక్కువ ఉంటాయి. సో ధూమపానం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ అంటే యంగ్స్టర్స్లో. కాకపోతే కొందరిలో స్మోకింగ్ లేకున్నా కానీ వాళ్ళకి హార్ట్ అటాక్స్ వాళ్ళ సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. సో దీనికి చాలా కారణాలు నేను చెప్పుకోవచ్చు. కాకపోతే ఎవరైతే ఈ కోవిడ్ బారిన ఇన్ఫెక్షన్ పడ్డారో వాళ్ళ ఒక హిస్టరీ అంటే ఈ హార్ట్ అటాక్స్ వచ్చిన హిస్టరీ తీసుకున్నట్లయితే చాలామందిలో ఎక్కువ ఇన్ఫెక్షన్ కోవిడ్ అయ్యి హాస్పిటలైజ్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఏదో మైల్డ్ ఇన్ఫెక్షన్ కోవిడ్ వచ్చిపోయిన వాళ్ళకి వాళ్ళకి అంత సంఖ్య హార్ట్ అటాక్స్ వచ్చే సంఖ్య ఎక్కువ లేదు. సో యుక్త వయసులో ఈ హార్ట్ అటాక్స్ అనేది ఖచ్చితంగా ఈ కోవిడ్ తర్వాత పెరిగింది.